హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పిడంట మనసు పార్ట్ 18. గౌతమ్ ముఖేష్తో, మీ అత్త గురించి నీకు తెలుసా అంటాడు. అనగానే ముఖేష్, అది నేను చూసుకుంటాను మామయ్య అంటాడు. అనగానే గౌతమ్, ఇలా అంటున్నావంటే అస్సలు మీ అత్త గురించి నీకు తెలియదు. అస్సలు మీ అత్త ముందుకైనా వచ్చి నుంచుంటావా అంటాడు. అనగానే ముఖేష్ తల కిందకి దించుకుంటాడు. వెంటనే గౌతమ్, రా నాతో అని ముఖేష్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. గౌతమ్ సోఫాలో కూర్చుంటూ, రా కూర్చో అని సోఫా వైపు చూపిస్తాడు. ముఖేష్ సోఫాలో కూర్చుంటాడు. వెంటనే గౌతమ్, సంజు అంటాడు. అనగానే సంజు, హా అంటది. ముఖేష్ వచ్చాడు, ఏమైనా తీసుకురా అంటాడు. అనగానే సంజు, హా అని స్టీల్ ప్లేట్లో చెక్కలు పప్పుండ తీసుకొస్తుంది. ఎలా ఉన్నావు ముఖేష్ అంటది సంజు. హా బాగున్నానత్త అంటాడు. అనగానే సంజు, దేవ్ ఏం చేస్తున్నాడు అంటది. అనగానే ముఖేష్, జిమ్కి వెళ్ళాడు అంటాడు. వెంటనే సంజు, ఎక్కడ టైం ఉంటుందో ఏమో దేవ్కి, జిమ్కి వెళ్తున్నాడు, ప్రోగ్రామింగ్ క్లాసెస్కి వెళ్తున్నాడు. అచ్చం వాడిని చూస్తుంటే మా అన్నని చూసినట్లే ఉంటుంది, ఎంత కష్టపడతాడో అంటది. అనగానే ముఖేష్ అంటాడు. వెంటనే సంజు, మొన్న ఇంటర్నల్ టెస్ట్ అయినాయంట కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు అంటది. అనగానే ముఖేష్, 59% అత్త అంటాడు. అనగానే సంజు, ఓ దేవుకి 99 కదా అంటాడు. అనగానే ముఖేష్, అనుకుంటా అంటాడు. వెంటనే సంజు, హా అనుకుంటా ఏంటి, రక్ష చెప్పిందిలే 99 అని. రక్షకి ఏమో 95 వచ్చింది. డౌట్స్ ఉంటే దేవుని అడగమంటే అస్సలు బావకి ఎక్కడ టైం ఉంటుంది అంటది. అంతేలే, దేవ్ చాలా బిజీ కదా అంటది. వెంటనే ముఖేష్ ఆ మాటలు వింటూ గౌతమ్ వైపు చూస్తూ ఉండగా గౌతమ్ ముఖేష్తో, తిను ముఖేష్ అంటాడు. వద్దు మామయ్య అంటాడు ముఖేష్. ఉండు అని గౌతమ్ దేవ్కి కాల్ చేసి రమ్మంటాడు. కాల్ పెట్టేయగానే సంజు, ఏంటి దేవ్ వస్తున్నాడా అంటది ఫేస్లో వెలిగిపోతూ. ముఖేష్కి అది చూసి ఏదోలా ఉంటది. వెంటనే సంజు, ఉండండి, వాడికి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం, అది చేసుకొస్తా అని లోపలికి వెళ్తుంది హడావిడిగా. దేవ్ లోపలికి ఎంటర్ అవ్వగానే గౌతమ్ దేవుని చూసి, రా కూర్చో దేవ్ అంటాడు. సంజు, దేవ్ వచ్చాడు అంటాడు గౌతమ్. వెంటనే సంజు, హా వస్తున్నా అని ఒక ఫ్యాన్సీ గాజు గ్లాస్లో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ పింగాణి ప్లేట్లో చెక్కలు, కారపూస అండ్ కాజు కట్లీ స్వీట్స్ పెట్టుకొని తీసుకొస్తుంది. ముఖేష్ సంజు తీసుకొస్తున్న ఐటమ్స్ చూసి, వీడికేంటి ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటాడు. సంజు దేవ్ ముందు పెట్టి, తీసుకో దేవ్ అని స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ దేవ్ చేతికి ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తా అంటాడు దేవ్. మొన్న ఇంటర్నల్స్లో 99% వచ్చిందంట కదా, అందుకని పార్టీ అంటది. అనగానే దేవ్, దానికి నేను కదా ఇవ్వాల్సింది అంటాడు. అనగానే సంజు, నువ్విస్తే ఒకటా నేనిస్తే ఒకటా అంటది. ఆ మాటలకి ముఖేష్ మనసులో, కనీసం నేనున్నానని కూడా లేదు అనుకుంటాడు. వెంటనే గౌతమ్, సంజు ముఖేష్కి కూడా మిల్క్ షేక్ ఇవ్వు అంటాడు. అనగానే సంజు, హా అంటే స్ట్రాబెర్రీస్ అయిపోయాయి, మిల్క్ ఇవ్వమంటావా ముఖేష్ అంటది. అనగానే ముఖేష్, వద్దత్తా అంటాడు. ముఖేష్ నవ్వు రాకపోయినా నవ్వు ఫేస్ పెట్టుకున్నట్లు స్మైల్ పెడతాడు. వెంటనే సంజు, రక్ష కిందకి రా, దేవ్ బావ వచ్చాడు అంటది. ముఖేష్కి కోపం వస్తుంది. ఇంతసేపు అయింది నేను వచ్చి, కనీసం పిలవలేదు రక్షని, కానీ దేవ్ రాగానే పిలుస్తుంది అనుకుంటాడు. వెంటనే రక్ష, హా వస్తున్నామా అంటది. ఇంతలో దేవ్కి కొలమారినట్లు అయ్యింది. వెంటనే గౌతమ్, ఇదిగో దేవ్, ఈ వాటర్ తాగు అని ముఖేష్ కోసం తెచ్చిన వాటర్ గ్లాస్ ఇవ్వబోతుంటే వెంటనే సంజు, ఉండండి, అవి నార్మల్ వాటర్, వాడి కోసం బిస్లరీ వాటర్ పోసి తీసుకురావటం మర్చిపోయాను, తీసుకొస్తాను ఉండండి అని లోపలికి వెళ్తుంది. అది విన్న ముఖేష్కి కోపం వస్తుంది. అక్కడి నుంచి లేచి
ఇంక వెళ్తాను అత్తయ్య అంటాడు. వెంటనే గౌతమ్ కూర్చో ముఖేష్ అంటాడు. అనగానే ముఖేష్ ఫ్రెండ్స్ వస్తానన్నారు వెళ్ళాలి అని ముఖేష్ అక్కడి నుంచి వెళ్తుంటే రక్ష కిందకి వస్తూ ఉంటది. ఇంతలో ముఖేష్ వెళ్తూ బయటికి రక్ష వైపు చూస్తాడు. రక్ష నవ్వుతూ ఏంటి ముఖేష్ ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ ఫేస్లో నవ్వొస్తుంది. హాయ్ అంటది నవ్వుతూ. వెంటనే ముఖేష్ రక్ష వైపు చూస్తూ తల కిందకి దించుకొని వెళ్తాడు బయటికి. రక్ష మనసులో ఏమైంది వీడికి అనుకుంటూ పక్కకి చూడగానే దేవ్ ఉంటాడు. సంజు రక్షతో రా రక్ష అంటది. రక్ష వెళ్ళి కూర్చోగానే గౌతమ్ బయటికి వెళ్తాడు ముఖేష్ కోసం. ముఖేష్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ముఖేష్ అంటాడు కానీ ముఖేష్ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. సంజు లోపల నుంచి గౌతమ్ అని పిలుస్తుంది. హా అని లోపలికి వెళ్తూ ముఖేష్తో రేపు మాట్లాడదాంలే అనుకుంటాడు గౌతమ్. ముఖేష్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. నడుచుకుంటూ వెళ్ళి ఇంటి బయట లాన్లో బెంచ్పై కూర్చుంటాడు. ముఖేష్ మనసులో అత్తకి దేవ్ అంటే ఇష్టమని తెలుసు కానీ నేనంటే అని అనుకుంటూ అక్కడ జరిగినవి గుర్తు చేసుకుంటూ దేవ్కి మాత్రం ఎందుకు ఆ స్పెషల్ ట్రీట్మెంట్? ప్రతిదానికి దేవే గ్రేటా? ఏమి నా దగ్గర లేదా టాలెంట్? అనుకుంటూ ఉండగా కళ్ళ వెంట నీళ్లు కిందకి రాబోతుంటే అవి కిందకి రాకుండా ఆపటానికి ప్రయత్నిస్తూ గట్టిగా గాలి తీసుకుంటాడు. కానీ గుండెల్లో ఉన్న బాధ ఆపుకోలేక ముఖేష్కి తెలియకుండా కంటి వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఈలోపు చిన్ను బయటికి వస్తుంది. చిన్ను ముఖేష్ని చూసి ఏంటి ముఖేష్ ఇక్కడున్నావు? ఓ నానమ్మ వాళ్ళు వస్తున్నారనా అని ముందుకి రాగానే ముఖేష్ కళ్ళు ఎర్రగా కంటి నిండా కన్నీళ్లతో నిండిపోవటం చూసి ఏమైంది అని ముఖేష్ ఎదురుగా వెళ్తది. చిన్ను చేతులు పట్టుకొని బాధని ఆపుకోలేక ఏడ్చేస్తాడు. ఏమైంది చిన్నపిల్లాళ్ళ ఇలా ఏడుస్తున్నావు అంటది చిన్ను. ముఖేష్ ఆపుకోలేక ఏడుస్తూ ఉంటాడు. చిన్ను కన్నీళ్లు తుడుస్తూ ఏంటి ఏమైందిరా అంటది ముఖేష్ పక్కన కూర్చుంటూ. ముఖేష్ ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఏమీ లేదు అంటాడు. వీణా ఏమైనా అనిందా అంటాడు చిన్ను. అనగానే తల ఊపుతాడు ముఖేష్. రక్ష ఏమైనా అనిందా అంటది చిన్ను. ముఖేష్ ఏమీ అనడు, అలాగే ఉంటాడు. చిన్ను మనసులో ఓ రక్షానా కారణం. రక్షకి వీడు అంటే ఇష్టం అని చెప్తే అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటూ నీకొకటి చెప్పాలనుకుంటున్నా ఎప్పటినుంచో. ఒకరోజు నేను చూశాను నువ్వు వీడియో గేమ్స్ ఆడుతున్నావు అనుకుంటా. అప్పుడు రక్ష నిన్ను వీడియో తీస్తూ నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది అనగానే ముఖేష్కి కంటి వెంట నీళ్లు కారుతాయి. అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్తాడు. చిన్ను మనసులో ఏమైంది అనుకుంటూ ఉంటది. అమ్మో అసలే మూడ్ ఆఫ్లో ఉన్నాడు, ఏమైనా చేసుకుంటాడా కొంపదీసి అని చిన్ను కూడా లేచి లోపలికి వెళ్తది పరిగెత్తుకుంటూ. ముఖేష్ తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ముఖేష్ రూమ్ డోర్ నాక్ చేస్తది కానీ తీయడు. వెంటనే చిన్ను ముఖేష్ తలుపు తీయి అంటది. ముఖేష్ ఏమీ మాట్లాడు. చిన్నుకి భయం వేస్తది. తీయరా అని తలుపు కొడుతూ ఉంటది. ముఖేష్ తలుపు తీయడు. లోపల నుంచి ఏదో టప్ మని సౌండ్ వినిపిస్తుంది. చిన్నుకి భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. ముఖేష్ ప్లీజ్ రా, ఏమి చేసుకోకరా, ఏమైనా ప్రాబ్లం అయితే మాట్లాడి తెలుసుకుందాం ప్లీజ్ రా అంటది. రూమ్లో నుంచి ఏమీ సౌండ్ వినపడదు. చిన్నుకి భయంలో తెలియకుండానే ఏడుపొచ్చేస్తుంది. ప్లీజ్ రా తలుపు తీ, నాకు భయం వేస్తుంది అంటది. ముఖేష్ ఏమీ మాట్లాడుతూ లోపల. చిన్ను గట్టిగా తలుపు కొట్టిద్ది, తీయడు. భయంలో ఏం చెయ్యాలి ఇప్పుడు? పిన్నికి చేద్దాం అనుకుంటూ వసుకి కాల్ చేస్తుంది. చిన్ను టెన్షన్గా వసుకి కాల్ చేస్తుంది. వసు లిఫ్ట్ చేసి ఏంటి చిన్ను అంటది. చిన్ను టెన్షన్గా అది ముఖేష్ అంటది. వెంటనే వసు ముఖేష్ అంటది. అనగానే చిన్ను
ముఖేష్ అంటూ ఉండగా ముఖేష్ డోర్ ఓపెన్ చేస్తాడు. చిన్ను టెన్షన్లో ముఖేష్ని చూసి కోపం అండ్ నవ్వు రెండూ వస్తాయి. హమ్మయ్యా అనుకుంటది. వెంటనే ముఖేష్ చిన్ను చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఫుడ్ ఇంకా రాలేదు మా అని కాల్ చేసిందిలే అని మాట్లాడి పెట్టేస్తాడు. వెంటనే చిన్ను ముఖేష్తో ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా, నాకు సడన్గా ఎంత భయం వేసిందో. మా అమ్మ గుర్తొచ్చింది. తను కూడా నేను చిన్నప్పుడు ఇలాగే ఏడ్చుకుంటూ వెళ్ళి డోర్ వేసుకుంది. ఇంకా తీయలేదు. ఎంత ఏడ్చానో ఆ రోజు అంటూ చిన్ను కంటి వెంట నీళ్లు వస్తాయి. వెంటనే ముఖేష్ చిన్నుని హక్ చేసుకొని సారీ అక్క అంటాడు. చిన్ను కన్నీళ్ళని తుడుచుకుంటూ అవును లోపలికి వెళ్ళి ఏం చేశావు అంటది. అనగానే ముఖేష్ మనసులో రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకొని నేను ఎవరికీ నచ్చను, మరి రక్షకి ఎలా నచ్చానో, ఇది తెలిస్తే అత్త అండ్ డాడ్ రేపైనా రాతాంతం చేస్తారు. దీనికి ఒకటే సొల్యూషన్ అని పక్కనే ఉన్న రేజర్ చూస్తూ దాన్ని తీసుకొని చేతిపై పెట్టుకుంటూ ఇంక నేను లేకపోతే రక్ష కూడా నన్ను మర్చిపోయి దేవుతో హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అత్త అండ్ డాడీకి కూడా కావాల్సింది అదే కదా, నేను ఎవరికి భారం కాను అనుకుంటూ ఉండగా బయట నుంచి ముఖేష్ ప్లీజ్ రా, ఏమీ చేసుకోకరా, ఏమైనా ప్రాబ్లం అయితే మాట్లాడి తెలుసుకుందాం ప్లీజ్ రా అని ఏడుస్తూ బయట నుంచి చిన్ను అరుపులు వినిపిస్తాయి. అది విన్న ముఖేష్ రేజర్ పక్కన పెట్టి ఫేస్ పై నీళ్లతో కడుక్కుంటూ మాట్లాడి కాదు పోట్లాడైనా తెలుసుకోవాల్సిందే అనుకుంటూ బయటకి వస్తాడు. వెంటనే ఏదో ఆలోచిస్తున్న ముఖేష్ని చిన్ను రేయ్ నిన్నే అడుగుతుంది ఏం చేసావు లోపల అంటది. వెంటనే ముఖేష్ నేను బాత్రూంలో స్నానం చేస్తున్నా, నేను అరుస్తూనే ఉన్నానక్క 5 minutes అని, కానీ నీకు వినిపించలేదు అంటాడు. అంతే కదా అంటది చిన్ను. ప్రామిస్ అక్క అంటాడు. మరి ఎందుకు అట్లా వెళ్ళావు అంటది. అనగానే ముఖేష్ ఏదో ఆలోచిస్తూ వెళ్ళానులే, అవును ఫుడ్ వచ్చిందా, నాకు ఆకలి వేస్తుంది అంటది. అనగానే చిన్ను రాలేదురా, నేను వెయిట్ చేస్తున్నా అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగిద్ది. వెంటనే చిన్ను వచ్చింది రారా అని ఇద్దరూ కిందకి వెళ్తారు. కిందకి వెళ్ళి తలుపు తీయగానే జగతి మ్యామ్ ఉంటారు. అది చూసి ముఖేష్ అండ్ చిన్ను ఫేస్లో నవ్వు వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.